నేను పార్టీలో జాయిన్ అయ్యి సుమారు 100 రోజులు కూడా కాదు. నాకు ఎమ్మెల్యేగా నన్ను ప్రకటించడం, వెంటనే మంత్రి పదవి ఇవ్వటం, మరి బీసీలకి అలాగే ఈ సెట్టిబల్జీలకి ఇచ్చే ప్రాధాన్యత ఏంటనేది మరి చూసాం. అలాగే గత ప్రభుత్వంలో కూడా 2014-19కి గాను మరి 31,000 కోట్లు బీసీలకి ఈ యొక్క మన తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. 19 నుంచి 24 వరకు అభివృద్ధి అనే శూన్యం, బీసీలు పూర్తిగా వెనక్కి పెట్టే పరిస్థితి. దానికి ప్రతీకారంగా మరి ఈ ఎలక్షన్లో 60% దాటి 70% వరకు బీసీలు చంద్రబాబు నాయుడు గారికి తిరిగి ఓట్లు వేయడం జరిగింది. బీసీలు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నారు, ఇకపై ఉంటారు కూడా. మరి అతి తక్కువ సమయంలోనే నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడమే కాక మంత్రి సీట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా ప్రత్యేక నమస్కారాలు. సార్, నేను పవన్ కళ్యాణ్ గారిని మీరు ప్రమాణ స్వీకారం చేసే ముందు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, ఆలింగనం చేస్తున్నారు. ఏంటి సార్ పవన్ కళ్యాణ్ మీకున్న అనుబంధం? అక్కడ రామచంద్రపురంలో సుమారు 50% నుంచి 60% మరి జనసైనికులు బలంగా ఉన్నారు అక్కడ ఆ ప్రాంతం. ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుందా లేదా అనేది నాకు కొద్ది అనుమానం వచ్చి మరి పవన్ కళ్యాణ్ గారి వద్దకు వెళ్ళినప్పుడు ఆ విషయం అంతా నేను చూసుకుంటాను, నీ దగ్గరికి నేను వస్తానని మాట ఇవ్వడమే కాక ఆయన ఏదైతే హెలికాప్టర్ సాంకేతిక లోపం వల్ల ఆగిపోయిందో అయినా రోడ్డు వెంబడి వచ్చి రామచంద్రపురంలో క్యాన్వర్సింగ్ చేసి, అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా సరే వాసనశెట్టి సుభాష్కి సహకరించండి అని ఆయన చెప్పడంతో మరి విజయం చాలా సులువైంది. 27,000 మెజార్టీ అంటే రామచంద్రపురం నియోజకవర్గంలో ఎప్పుడు కనివిని ఎరగం. అదేవిధంగా అక్కడ 2 ఉద్దండులుగా భావించే బోసు గారు అలాగే త్రిమూర్తులు గారు ఒక పక్క ఉంటాం, వాళ్ళు నిరంతరం కృషి చేయడం కూడా మరి వాళ్ళిద్దరి కలయిక నియోజకవర్గంలో చేదరించుకున్నారు, గెలుపు సాధ్యమైంది. అదేవిధంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేయడం అయింది పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన ఓట్ ట్రాన్స్ఫర్ అనేది 100% జన సైనికులందరూ చాలా కష్టపడి చేయడం వల్ల ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఈజీగా జరిగింది. జగన్ గారు కామెంట్ చేస్తూ ప్రత్యేక హోదా కోరే సమయం ఇది, ఇప్పుడు డిమాండ్ చేయనట్టు కూడా ఆయన మాట్లాడే అర్హత లేదనుకుంటా. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి 5 years ఇచ్చారు జనం. మరి బీజేపీతో అప్పుడు సఖ్యత ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే ఒక క్రికెట్ టీం మిగిలింది 11 మంది, అందులో కూడా 6 వెళ్ళిపోయే టైం ఉంది, ఇంక గోటి పిల్లలు ఆడుకునే పరిస్థితే వాళ్ళది. సార్, ఫైనల్గా చెప్పండి, మీరు ఎమ్మెల్యే కాకముందే అనేక వాసన శెట్టి ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు, మంత్రి అయ్యారు. మీ నియోజకవర్గం గురించి, ఉమ్మడి తూర్పుగోదావరికి సంబంధించి మీకున్న ప్లాన్స్ ఏంటి అభివృద్ధికి సంబంధించి? ఏదైతే కులం ఈక్వేషన్ చూసి ఈ మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ ఎమ్మెల్యేగా నగ్గానంటే జన సైనికులు, ఇటు టీడీపీ సీనియర్లు అందరూ కూడా చేయటం వల్ల నగ్గాం. ఏదేమన్నప్పటికీ ఈ యొక్క ఈస్ట్ వెస్ట్లో ఉన్న సెట్టిబల్జీలో అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. ఆ ఓటు మన 60% అయింది. For more videos like this, subscribe Big TV channel.